కీర్తనలు 134వ అధ్యాయం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నేను ఆశీర్వదించునుగాక. ఈ కీర్తన ఈ యాత్రా కీర్తనలలోని ఆఖరి కీర్తన అన్నది. దీనిలో వచ్చినటువంటి యాత్రికులు తమ యాత్రను ముగించి చివరికి ఇంటికి వారి వారి ఇళ్లకు తిరుగు ప్రయాణం అమ్ముతున్న సందర్భంలో పాడుతున్నటువంటి కీర్తనగా కొందరు దీన్ని వర్ణిస్తారు. మొదటి 2 వచనాలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి యాత్రికులు రాత్రి సమయాలలో పనిచేస్తున్నటువంటి మందిరంలో పనిచేస్తున్నటువంటి సేవకులను గురించి మాట్లాడుతున్నారు. 3వ వచనం రాత్రి సమయంలో మందిరంలో నిలిచి ఉండి పనిచేస్తున్నటువంటి సేవకులు తిరిగి వెళుతున్నటువంటి యాత్రికులను ఉద్దేశించి పలుకుతున్నటువంటిది 3వ వచనం. దేవుని యొక్క మందిరంలో రాత్రిపూట నిలిచుండేటువంటి వారిలో 24 లేవీయులు, 3 యాజకులు, తర్వాత ఉన్నటువంటి అనేక ద్వారములలో నిలిచి ఉండేటువంటి రక్షక భటులు, వారందరి మీద రాత్రిపూట నిలిచున్నటువంటి రక్షక భటుల యొక్క అధిపతి, వీరందరూ కూడా రాత్రిపూట దేవుని యొక్క మందిరాన్ని రక్షించేటకు నిలబడేటువంటి పరిచర్యలో నిలబడిన వారు. యాజకులు, లేవీయులు ఇద్దరు మరునాడు ఉదయం చేయవలసినటువంటి పరిచర్య కొరకై సిద్ధపాటు, దీపములు వెలిగించుట, వాటిని సరైన విధంగా ఒత్తులు సరిచేయుట, తర్వాత బలిపీఠం మీద చేయవలసినటువంటి ఏర్పాటు, రొట్టె కొరకై చేయవలసిన ఏర్పాటు, తర్వాత నూనె దీపములు వెలిగించడానికి కావలసినటువంటిది, తర్వాత గంగాళంలో నీరు, వీటన్నిటిని విషయంలో ఏవేవైతే సిద్ధపాటు అవసరమైనదో మందిరంలో వాటన్నిటిని కూడా సమకూర్చేటువంటి పనిలో రాత్రి అర్ధరాత్రికి తలుపు వేయబడిన తరువాత మరలా తిరిగి ఉదయకాలమున బేకువజామున తలుపులు తెరవబడి బయట ఆవరణంలోనికి ప్రజలు వచ్చి దేవుని మందిరంలో వారు వివిధమైన బలులు అర్పించబోయేదానికి మునుపు మందిరంలో ఎటువంటి సిద్ధపాటు అవసరమైనదో దాన్ని అంతటిని సిద్ధపరిచేటువంటి యాజకులు, లేవీయులు, ఈ ఆవరణమునంతను కాసేటువంటి రక్షక భటులు, వారి మీద ఉన్నటువంటి అధిపతులు, వారందరూ కలిసి ఈ మొదటి వచనంలో చెప్తున్నారు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా. మిగిలిన యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా నిద్రించేవారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో చెందినటువంటి ఇశ్రాయేలీయుల కుటుంబంలోని వారందరూ కూడా నిద్రించే సమయంలో రాత్రిపూట కొంతమంది మాత్రం నిలిచి ఉండి మందిరంలో జరిగించవలసిన పని కొరకు, ఏర్పాటు కొరకు, తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు తీసుకొచ్చేటువంటి అర్పణలన్నీ కూడా అర్పించబడటానికి, సరైన విధంగా పని జరగడానికి కావలసినటువంటి ఏర్పాటును గురించి వారు రాత్రిపూట నిలిచి ఉండేటువంటి వారు. ఈ నిలిచి ఉండుట అంటే అర్థం పని చేసేటువంటి వారని అర్థం, లేక దేవుని పని నిమిత్తమై వేచి ఉన్నవారని అర్థం. వారందరూ మిగిలిన వారందరి కొరకు శ్రమపడి రాత్రిపూట వారు దేవుని మందిరంలో ఇతరుల పరిచర్య కొరకు నిలబడేటువంటి వారు చేసేటువంటి దాని ద్వారా ఉదయకాలమున తిరిగి ప్రతిదీ కూడా చక్కగా వాటి క్రమంలో అన్నీ కూడా బలులు అర్పించబడటం కానీ, నైవేద్యము, ధూపము, తర్వాత దీపములు సరిచేయబడి వెలిగించబడటానికి కావలసినటువంటి ఏర్పాటు కానీ, వీటన్నిటినీ వారు చక్కగా సిద్ధపరిచి ఉంచేవారు. కనుక ఉదయకాలమున జరగవలసినటువంటి అర్పణలు, బలులు, తర్వాత నైవేద్యము, ధూపము, వీటన్నిటికీ జరగవలసినటువంటిది పగల సరైన సమయంలో రాత్రిపూట కొంతమంది మేలుకొని ఉండి వీటన్నిటికీ సిద్ధపాటును జరిగించేవారు. వారిని గురించి రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మీ పరిచర్యలో ఉంటున్నప్పటికీ మీరు దేవుని స్తుతించుండి. మీరు ఒక నిర్లక్ష్యంగా కానీ లేక భౌతికమైనటువంటి పనిగా కానీ కాకుండా ఎవరి కొరకై మీరు ఈ పనిని చేస్తున్నారో, ఎవరి మందిరంలో నిలబడి ఉన్నారో దాని యొక్క గమనంలో మీరు దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ
ఆ పనిలో నిలబడి ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన సన్నుతించేవారుగా లేక ఘనపరచటానికి ఆయనను స్తుతించుడి అని చెబుతున్నారు. తర్వాత పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడే. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, మీరు మందిరం లోపల ఉంటున్నప్పటికీ అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడైతే దేవుని మందసం ఉన్నదో ఆయన వైపు ఆ స్థలం వైపు మీ చేతులెత్తి ఆయనను సన్నుతించండి. అది ఆయన యొక్క బలానికి మహిమకు రెంటికి గుర్తు. ఆయన అక్కడ వెలుగు నివసించేటువంటి స్థలం కనుక మీరు ఆయన యొక్క వెలుగు, తర్వాత మన పాపములన్నిటికీ ప్రోక్షించబడినటువంటి రక్తంలో కప్పబడినటువంటి కరుణాపీఠము, తర్వాత ఆయన మహిమను బల సూచకమైనటువంటి దేవుని యొక్క మందసం మొత్తం అంతా కూడా కలిపి, తర్వాత ఆయన యొక్క వెలుగును ప్రకటించేటువంటిది. కనుక వీటన్నిటిని బట్టి మీరు ఆయన సన్నుతించండి. మీరు ఈ విధంగా దేవుని యొక్క క్రమంలో జరిగించవలసినటువంటి పరిచర్యను జరిగించుతూ రాత్రి సమయంలో అపవాది దానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క ప్రభావం నుంచి మేమందరం కూడా తప్పించబడి యథార్థమైన హృదయంతో దేవుని పరిచర్యను, దేవుని యొక్క సేవను సేవించగలగడానికి ఉదయకాలమున తిరిగి వచ్చినప్పుడు జరగవలసిన ప్రతి ఏర్పాటు కొరకే మీరు రాత్రి వేళ ఏదైతే శ్రమించాలో దాని కొరకే మీరు నిలబడండి. తర్వాత 3వ వచనంలో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఇలా 2 వచనాలు చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి యాత్రికులకు రాత్రిపూట మందిరంలో నిల్చున్నటువంటి సేవకులు ఇచ్చుచున్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, భూమి ఆకాశములను సృజించిన దేవ యెహోవా. అంటే ఎవరైతే ఒక ఆశీర్వాదానికి ఏదైనా కొంత మేర లేక హద్దు ఏదైనా ఉన్నదంటే దానికి హద్దు లేదని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. అటువంటి గొప్ప దేవుడు దాని సీయోనులో నుండి, అంటే ఆయన నివాస స్థలంగా ఉండటానికి కోరుకుని ఉన్నటువంటి సీయోనులో నుండి, అది ఆయన నివాస స్థలం కనుక ఆయన చేసిన పని యొక్క గుర్తు ఏమిటంటే ఆకాశమును భూమిని రెంటిని సృష్టించినవాడు కనుక దానిలో నుంచి నిన్ను ఆశీర్వదించడం. అంటే నీకు అవసరమైన ప్రతిదీ కూడా పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ, నువ్వు ఇక్కడ జీవించే జీవిత కాలంలో నీకు కావలసినటువంటి ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండబోయేటువంటి స్థలం కొరకే ఆయన దాని కొరకే సిద్ధపరిచినది, ఈ రెండింటిని సృష్టించి ఉన్నాడు కనుక ఈ శరీరము ప్రాణము ఈ భూలోకానికి సంబంధించిందిగా జీవించినప్పటికీ దానిలో అది సరైన విధంగా ఉండటానికి కావలసినటువంటి ఆశీర్వాదం, నీలో ఉంచబడినటువంటి మనిషిని యొక్క ఆత్మ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి సంబంధించింది కనుక నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ ఆత్మ ఉండటానికి కావలసినటువంటి సరైన స్థానం, ఆ రెండింటిని ఆయన సిద్ధపరిచి ఉంచగలడు కనుక ఇక్కడ నువ్వు జీవించడానికి పరలోకంలో ఆయనతో సరైన సంబంధంలోనికి రాగలిగి ఆయనతో పాటు ఉండగలగటానికి అవసరమైనటువంటి ప్రతిదానిని కూడా ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. అటువంటి దేవుడు ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకున్నటువంటి సియోను నుంచి నిన్ను ఆశీర్వదించను. ఎందుకనగా నీవు ఎక్కడైతే ఉంటున్నావో ఆ సంస్థాన్ని విడిచిపెట్టి మరి నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుతూ సంవత్సరానికి 3 సార్లు ఆయన సన్నిధిలో కనబడుతూ ఆయన నీకు అప్పచెప్పినటువంటి నియమములన్నింటినీ ధర్మశాస్త్రములన్నింటినీ హృదయపూర్వకంగా గైకొని నీవు తిరిగి ఇప్పుడు మరలా నీ ఇంటికి వెళుతుండగా నీకు ఇక్కడ ఇప్పుడు జీవించే ఈ జీవితకాలంలో తర్వాత నువ్వు వెళ్ళబోయేటువంటి స్థలంలో రెండింటిలో కూడా దేవుడు నేను ఆశీర్వదించునుగాక అని చెప్తున్నారు. ఇశ్రాయేలీలు మరి యాజకుల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉన్నారో మొదటి 2 వచనాల్లో, ఆయన సన్నిధిలో పనిచేసే సేవకులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల పక్షంగా దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాలని కోరుతున్నారో వారి హృదయాలు, ఈ రెండింటినీ కూడా ఈ చిన్న కీర్తనలో మనం గమనించవచ్చు. ఈ పరిచర్య రాత్రిపూట నిలిచి ఉండటం అనేటువంటిది ఈ నూతన నిబంధనలో అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు.
మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండడి. ఇక్కడ పౌలు పగలు రాత్రి మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో నిలుచుచున్నట్లుగా నేను రాత్రింబగళ్ళు అని చెప్తున్నాడు. కన్నీళ్లు విడుచుచు అంటే ప్రార్థించుతూ కన్నీళ్లు విడుస్తూ ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు మందలో ప్రవేశించకుండా, తర్వాత కొంతమంది సంఘం లోపలే ఉండి వేరైన విధంగా మందను కనికరించకుండా చిన్నాభిన్నం చేసేటువంటి కొంతమంది శక్తులు, వాటన్నిటి యొక్క ప్రభావం నుంచి కాపాడటానికి వీరు రాత్రిపూట నిలుచుండి నేను ప్రార్థించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మిమ్మల్ని అయితే ఈ మంద మీద మీరు అధ్యక్షులుగా నియమించబడ్డారో, మీరు అదేవిధంగా ఈ రాత్రింబగళ్ళు నిలిచి ఉండి మందను కనికరించి వారిని పోషించటానికి మెలకువగా ఉండి దేవుని యొక్క మందిరంలో మీరు పరిచర్య జరిగించండి అని పౌలు ఈ ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రిపూట నిల్చుండటం అనేటువంటిది ఈ దినాలలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే బాధ్యత కలిగిన వారుగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకుని సంఘంలో పరిచారకులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, తర్వాత సువార్థికులుగా వారిని నియమించుకొని మందిరం యొక్క పరిచర్యను మరి వారందరూ కూడా కలిసి చక్కగా పనిచేయగలగటానికి, మరి పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తుకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రాగలగటానికి వారిని ఎటువంటి విధంగా సిద్ధపరచాలో దానికి అన్నీ సరిగా జరుగుతున్నటువంటి పగల సమయంలో కాదు, కానీ ఎప్పుడైతే ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు కానీ మందను విచ్ఛిన్నం చేసేటువంటి అనేకమైన మనిషి యొక్క స్వార్థప్రేరితమైనటువంటి శక్తులు కానీ పనిచేసే సందర్భాలలో రాత్రి వేళ నిలిచి ఉండి ప్రార్థించి కన్నీళ్లు విడిచి ఆ మంద విషయమై జాగ్రత్తగా మెలుకొని ఉండుట అనేటువంటి దానికి అర్థం. మిగిలినటువంటి అనేక మంది ఇటువంటి అవగాహన లేకుండా నిద్రించుతూ ఉండవచ్చు, కానీ అవగాహన కలిగిన కొంతమంది రాత్రి వేళ మెలుకొని ఉండి ఆ మందను కాయటానికి చేయవలసినటువంటి దానిని గురించి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు చెప్తున్నాడు. తర్వాత చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడమైండవు. తర్వాత అటువంటి వారు 6వ వచనం నుంచి ఏం చేస్తారనేటువంటిది చెప్పబడింది. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. కనుక ఇటువంటి వారి విషయంలో ఏ విధంగా ఈ రాత్రిపూట నిలిచి ఉండేటువంటి సేవకులు జాగ్రత్త కలిగి మందను సరైన విధంగా కాయాలనేటువంటి విషయాన్ని తిమోతికి హెచ్చరిస్తున్నాడు. దాని తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నుంచి, నిబ్బరమైన బుద్ధిగల వారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. కనుక ఈ వెతుకుతున్నటువంటి సమయంలో మందిరంలో నిలిచి ఉన్నటువంటి సేవకుల యొక్క బాధ్యత సరైన విధంగా మందని కాపాడగలగటం. తర్వాత 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. కనుక ఈ ప్రభు యొక్క దినము ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక దొంగ వలె ప్రభు వస్తాడు అనేటువంటి విషయం రాయబడి ఉన్నది కనుక ఈ రాత్రిపూట నిలిచి ఉండేటువంటి వారు ఈ బాధ్యతలో సరైన విధంగా మందను కాయవలసినటువంటి వారుగా ఉన్నారు.
ఈ మందను కాసేటువంటి వారు మాత్రమే కాకుండా మనం మామూలుగా ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ప్రభు యొక్క రాకడ ఎప్పుడైనా రావచ్చు కనుక ఈ రాత్రిపూట మనం ఇంకా ప్రభు యొక్క రాకడ కొరకు ఎంతో సమయం ఉన్నదని కనుక మనం నిలబడి నిద్రించినట్లయితే మెలుకొని ఉండేటువంటి విషయాల్లో మనం మరలా గనక లేకపోయినట్లయితే ప్రభు వచ్చినప్పుడు లేవనెత్తబడుట అనేటువంటి విషయంలో మనం తప్పిపోయిన వారంగా చేపడతాం. కనుక ఈ నిలిచి ఉండేటువంటి సేవకులు మాత్రమే కాకుండా మామూలు మనందరి విశ్వాసులైన అందరికీ కూడా వర్తించవలసినటువంటిది లోక సంబంధమైన విషయాలలో మునిగి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడకుండా ఉన్నటువంటి వారందరూ కూడా రాత్రి సమయంలో మెలుకొనకుండా నిద్రించేటువంటి వారుగా ఉన్నారని అర్థం. కనుక అటువంటి వారికి పేతురు తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా, తర్వాత 1 తెస్సలోని 5వ అధ్యాయంలో కూడా మనము రాత్రి వాళ్ళం సంబంధించిన వారం కాము, పగటి వారము కనుక ఎల్లప్పుడూ నిలిచి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డల మధ్యలో బిడ్డల వలె ఉన్నాము అని చెప్తున్నారు. కనుక ఈ విషయంలో మనము విశ్వాసులమైన మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ రాత్రిపూట నిలిచి ఉండటం. ఎవరికైతే ఈ మందిరము దేవుని యొక్క పరిచర్య మందను కాసేటువంటి బాధ్యత అప్పకి చెప్పబడిందో వారందరూ కూడా దేవుని యొక్క మందిరంలో నిలిచి ఉండి ఆయనను స్తుతించుతూ ఆయన యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన పరిచర్యలో ముందుకు కొనసాగించడానికి కావలసింది. దాని తర్వాత 3వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ విధంగా నిలిచి ఉండేటువంటి వారందరూ కూడా ప్రభువునందు మన ప్రయాసమునకు వృధా కాదని ఎరిగి తగినటువంటి ఫలమును పొందుదమని తెలుసుకుని ఈ రాత్రి గతించిపోయి పగలు త్వరగా రాబోతున్నదనే విషయాన్ని తెలుసుకొని మెలకువగా ఉండి మనం చేసే పరిచర్యలో గనక ముందుకు సాగినట్లయితే ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా మనకు ఈ లోకంలో జీవించే విషయంలో కావలసినటువంటి అవసరతలు, పరలోకంలో మనం ఆయన సన్నిధికి చేరటానికి కావలసినటువంటి పరిశుద్ధతలు మనం పాలు పొందటానికి ఆయన మనలను సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఈ నిలబడి పరిచర్య జరిగించుతున్నటువంటి వారి యొక్క అనుభవం, ఆ మందిరంలో దేవుడు వారిలో జరగవలసినటువంటి అంతరంగ స్వభావంలో మార్పు, ఆయన వెలుగులో నడవటానికి, ఆయన సన్నిధిలో ఎటువంటి భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించాలో అది నేర్చుకున్నప్పుడు వారు విశ్వాసులతో హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. అనగా ఈ లోకంలో నువ్వు సరైన విధంగా జీవించగలగటానికి, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండటానికి అవసరమైన పరిశుద్ధతలు పాలు పొందటానికి నీలో జరిగించవలసిన అంతరంగ స్వభావంలో మార్పుకు ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు విశ్వాసులమైన మనందరం కూడా ఈ సియోను ద్వారా ఆశీర్వదించబడేటువంటి విధంగా దేవుడు తన చక్కటి సంఘం అనే ప్రణాళికను ఉంచాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఈ సియోనులో నిలబడి ఉండుట, సియోనులో నుంచి దేవుని ఆశీర్వాదం పొందుట అంటే మనం సంఘముగా కూడి వచ్చినప్పుడు మనందరం కూడా దేవుని సియోనుగా చేయబడతాం. అలా కూడి వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శిరస్సుకు హతకబడి తరువాత పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం ద్వారా మనందరం కూడా ఒకరితో ఒకరు హతకబడి ఆయనలో నుంచి వచ్చేటువంటి ఆజ్ఞల ద్వారా మనం ప్రతి ఒక్క శరీరంలోని భాగము వారి వారి బాధ్యతలు నిర్వర్తించుతూ అందరినీ ప్రేమించుట అనేది నేర్చుకుంటూ అందరి ద్వారా చక్కగా ముందుకు సాగగలుగుటకు శిరస్సు నుంచి వచ్చేటువంటి అధికార సూచనలను అందరం పాటించుతూ క్రమశిక్షణతో ప్రభు యొక్క సాక్ష్యంగా నిలబడగలగటానికి ఈ లోకంలో మనలను ఆయన సియోనుగా ఉంచున్నాడు. అది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనలో జరగవలసినటువంటి మార్పు, ఒకటి, మనం ఆయన శిరస్సుకు హత్తుకొని ఉండుట చేత పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం ద్వారా జరిగినటువంటి ఈ కార్యంలో విశ్వాసం ద్వారా ఆయన ఆజ్ఞలను గైకొంటూ అంతరంగంలో మన కార్యం ఆయన యొక్క పరిశుద్ధీకరణ కార్యాన్ని జరగనిచ్చుట. రెండవది, మనం పరిశుద్ధులతో కూడా ఒక ఆత్మలోనికి బాప్తిజం పొందడం ద్వారా మనందరం కూడా ఒకరితో ఒకరు సంబంధంలోనికి తీసుకుని రాబడి అతకబడటం ద్వారా ఒకరినొకరు ప్రేమించుట కానీ, అనురాగం చూపించుట కానీ, వారి అవసరతల్లో పాల్పొందుట కానీ, స్వార్థభరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు ఏ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించున్నాడో ఆ ప్రేమ యొక్క అనుభవంలోనికి రాగలగటానికి
ఏదైతే కార్యం జరగవలసి ఉన్నదో అది మనం సంఘంగా కూడి వచ్చినప్పుడు జరిగేటువంటి విషయమైనది. ఆ విషయాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన అధికారానికి, ఇతరులను ప్రేమించేదానికి మనం లోబడుతూ జీవించినప్పుడు మన అంతరంగంలో వచ్చేటువంటి మార్పే సీయోనుల నుంచి యెహోవా మనలను ఆశీర్వదించుట. అది అక్కడ ముందుగా నిలబడినటువంటి ఆ 24 లేవీలు, 3 యాజకులు, అక్కడ రోజు పనిచేస్తున్నటువంటి రక్షక భటులు, వారి మీద అధిపతిగా ఉన్నటువంటి అతను, వీరందరి యొక్క ప్రతిరోజు అనుభవంగా మార్చబడి ఉంటుండగా మిగిలిన వారు కూడా అదే అనుభవంలోనికి రాగలిగి దేవుని యొక్క వెలుగులో వారి యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఆ ప్రభుతోటి అతకబడి వీరితో ఒకరితో ఒకరు కలిసి అందరూ కలిసి పరలోక సంబంధమైనటువంటి అనుభవంలోనికి, పరలోకములో ఉన్నటువంటి మన శిరస్సైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో అక్కడి కొరకై జీవించగలుగుటకు, ఇక్కడ మనలో ఉంచబడినటువంటి ఆత్మ ద్వారా జరిగించబడేటువంటి మార్పును ప్రతిరోజు అందరము కలిసి అనుభవించడం ద్వారా నిజమైన అనుభవంలోనికి రాగలమో అదే దేవుడు మనలను సీయోనులో నుండి ఆశీర్వదించుట. దేవుడి అనుభవం మన అందరిలోనికి రాగలిగి మనం చక్కగా ముందుకు సాగగలుగుటకు ఈ చిన్న కీర్తన మన అందరి జీవితాలలో కూడా నిజమైనటువంటి సార్థకత కాగలిగినట్లుగా మనం దేవుని వైపు చూద్దాం, ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు కోరిన విధంగా మేము జీవించగలుగుటకు కావలసినటువంటి దయను మా పక్షంగా కనపరచండి. సేవకులుగా ఉన్నట్లయితే మేము రాత్రిపూట మెలకువగా ఉండి నిలుచున్నట్టుకు మాకు నేర్పండి. మేము సాధారణమైన విశ్వాసులంగా జీవిస్తున్నట్లయితే మేము అనేక మంది కొరకు మీ శిరస్సుతోటి హత్తుకబడి ఆ మందిరంలో ఉన్నటువంటి విలువను గుర్తెరిగి మిగిలిన బిడ్డలందరినీ కూడా మేము ప్రేమించుతూ ప్రభా దేవుని యొక్క ఉద్దేశాలను చక్కగా నెరవేర్చగలగటానికి, ఈ లోకంలో ఉండటానికి, పరలోకంలో మీతో కలిసి ఉండటానికి కావలసినటువంటి అంతరంగ స్వభావం యొక్క మార్పును మేము మీ యొక్క మందిరంలో నుంచి ఆశీర్వాదం ద్వారా పొందగలుగుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.